దహించు అగ్ని గురించి నాకు తెలియదండి. మా అక్కయ్య గారు అన్నారు కదా, దహించు అగ్ని ప్రార్థన ఉంది, మీరు వస్తావా అన్న. అలాగే ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసాను. నిజంగా దగ్గరుండి చూశానండి. దహించు అగ్ని పాస్టర్ గారు ఏ స్వార్థం లేకుండా చాలా ప్రేమ, అభిమానం, చాలా 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 ఇంప్రెషన్ అయిపోయాను. ఈ యొక్క సంస్థ అంటే నేను కూడా జాయిన్ అయిపోయాను. మరి నిజంగా శీభం గారు ప్రార్థన చేశారు మా పాప విషయంలో, ఫ్యామిలీ విషయంలో. మా పాప కూడా చక్కగా సెట్ అయింది. మా అల్లుడు కూడా చాలా బాగుంది ఫ్యామిలీ. ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, పాప యూకేలో డాక్టర్ చేస్తుంది, బాబు పుట్టాడు. తల్లి యొక్క ప్రార్థన వల్లే అది కట్టబడింది మా ఫ్యామిలీ. నెక్స్ట్ ఒక 70 లక్షలు పెట్టి చర్చి కట్టుకున్నాము. దేవుడి కృపను బట్టి మా బాబుకి మొన్న మీటింగ్స్ పెట్టినప్పుడు కొంచెం మేనమావది వచ్చింది, మెంటల్ షాక్ లాగా. ఆ బాబు పేరు అజయ్ దీపక్. తల్లిదండ్రుల ప్రార్థన బట్టి, తల్లిగారి ప్రార్థన బట్టి, ఈ సంవత్సరం బట్టి నేను ఎంతో రుణస్థురాలుగా ఉన్నాను. దేవుడి చిన్న సాక్ష్యం, దేవుడు దీవించును గాక. ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.